నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగానే నూతన సంవత్సరంలో ఏం కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి అనే విషయాలు మొదటిగా అన్ని కార్యాల్లో మీరు సమాధానం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోండి. మరి రెండవదిగా అన్నిట్లో నిరీక్షణ కలిగి ఉండే కృప ఇవ్వమని దేవునిలో ప్రార్థన చేసుకోండి. మూడో విషయం, అన్నిట్లో నూతన ప్రారంభం కావాలి నూతన సంవత్సరం అని ప్రార్థన చేసుకోనండి. ఇక నాలుగవదిగా అన్నిట్లో క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఐదవదిగా అందరితో తిరిగి సమాధాన పడాలి. తిరిగి అనే మాట ఎందుకుందంటే ఇక్కడ ఒకవేళ కొందరితో సమాధాన పడ్డావు, కొందరితో సమాధాన పడాలని నువ్వు ప్రయత్నం చేసినా వారు నీతో సమాధాన పడలేదేమో, అయినప్పటికీ బాధపడవద్దు, మనసులో వాటిని పెట్టుకోవద్దు. కానీ అందరితో నేను సమాధానంగా ఉండాలి ప్రభా. మొర్దెకై తన ప్రజలందరితో సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడు. అలానే నీవు కూడా నీ కుటుంబంలో ఆ సమాధానం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకో. ఆరవదిగా అన్నిట్లో ఆశీర్వాదాలు కావాలని అడగండి. ఏడవదిగా అన్నిట్లో కీడు నుండి మేలులోకి నడిపించాలని ప్రార్థన చేసుకోండి.